హే గాయ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ యూ ఆల్? ఇలాంటి ఒక వీడియో చేస్తానని నేనైతే అస్సలు అనుకోలేదు. మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఆ బాబుకి ఏం జరిగిందో. లైఫ్ ఇస్ రియలీ వెరీ అన్ప్రిడిక్టబుల్. మనం ఎక్స్పెక్ట్ చేయని కొన్ని థింగ్స్ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనం పిల్లలతో కొన్ని అవుతుంటాయి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే సో మా లైఫ్లో ఒక 1 month బ్యాక్ ఒక చిన్న ట్రాజిడీ జరిగింది. ఏం జరిగిందో మా బాబుకి చెప్పక ముందుకు సో నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసి 10 days బ్యాక్ లైక్ ట్రాలీ వీడియో అయితే రిలీజ్ చేశాను కదా. దాంట్లో చెప్పాను నేను ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాం మేము అని చెప్పేసి. సో ఆ ట్రాలీ వీడియో కూడా నేను అప్లోడ్ చేసింది ఆ ట్రిప్కి వెళ్ళి వచ్చాక. ట్రిప్ ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళాము ఏంటి, నేను ఎక్కడ రివీల్ చేయలేదు. ఈవెన్ దో మై ఇన్స్టా పేజ్ కానీ నా యూట్యూబ్ పేజ్లో కానీ ఎక్కడ రివీల్ చేయలేదు. ఇలాంటి ఒక వీడియో తీస్తున్నాను చెప్తాను అని కూడా నేను అస్సలు అనుకోలేదు. బట్ దెన్ స్టిల్ యా సో మేము వెళ్ళింది అయితే దుబాయ్కి అనమాట. Jan 27th రోజు మార్నింగ్ వెళ్ళేసి Feb 3rd నైట్కి వచ్చాము మేము దుబాయ్ నుండి. ఎవ్రీథింగ్ వెంట్ వెల్, చాలా ఎంజాయ్ చేసాము. స్పెషల్లీ మా బాబు వాడి బర్త్డే ఉందని చెప్పేసి మేము వెళ్ళాము. Feb 2nd ఇట్ వాజ్ హిస్ బర్త్డే. Feb 3rd నైట్ వచ్చాము మేము, లైక్ అరౌండ్ 10:30 అలా. వచ్చిన తర్వాత వచ్చిన వెరీ నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ ఒక చిన్న ఫంక్షన్ ఉండే అనమాట, లైక్ బర్త్డే పార్టీ. సో ఆ బర్త్డే పార్టీకి వెళ్ళాము అని చెప్పేసి లైక్ వీఆర్ గెట్టింగ్ రెడీ అనమాట. లైక్ వాడి పాత బాటిల్ ఉంటుంది, లైక్ బాటిల్ కాదు ఒక ఫ్లాస్క్ అనమాట. మర్ది వాళ్ళ బాబు ఈజ్ లైక్ 7 months ఓల్డ్ కిడ్ అనమాట. బాబుకి లైక్ మిల్క్ కోసం అని చెప్పేసో సెర్లాక్ కోసం అని చెప్పేసో లైక్ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కలిపి తినిపిద్దాము అని చెప్పేసి హాట్ వాటర్ రెడీ చేసుకున్న ఫ్లాస్క్లో పోసి పెట్టుకున్నాం పక్కకి. సో ఈలోపు ఏమైందంటే ఆ ఫ్లాస్క్ మా బాబు గుర్తుపట్టేసి వెళ్ళి డైరెక్ట్గా ఇట్లా హాట్ వాటర్ అనేది ఇట్లా నోట్లో పోసేసుకున్నాడు. పోసేసుకునేసరికి ఈ లోపల ఈ టంగ్ కింద పార్ట్, ఈ లిప్స్, ఇక్కడ ఈ పార్ట్, ఇదంతా ఈ పార్ట్ అంతా కాలిపోయింది. నేను ఇప్పుడు చూపిస్తాను మా బాబుకి. సో ఇక్కడ ఇదంతా కాలిపోయింది అనమాట మా బాబుకి, ఇది అండ్ లోపల, అండ్ ఇది ఇంకా ఉంది అలానే నోట్లో. అండ్ ఇదంతా ఇంకా మార్క్స్ ఉన్నాయి. లైక్ నేను ఆయింట్మెంట్ పెట్టాను ఇప్పుడే. అంత సివియర్గా కాలడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మేము టైట్ వేసాం బట్టలు. లైక్ లోపల నేను థర్మల్ వేస్తాను మా బాబుకి. దుబాయ్ నుంచి వచ్చాం కదా, ఇక్కడ మాకు కొద్దిగా చలిగా అనిపించింది అనమాట వెదర్ అక్కడ నుంచి వచ్చేసరికి. సో మా బాబుకి థర్మల్ వేసి దానిపై నుంచి ఒక నార్మల్ షర్ట్ వేసాను, టీ షర్ట్. ఆ వాటర్ అనేది పడంగానే వాడు ఊసేసాడు అనమాట. వాటర్ ఊయంగానే హీ స్టార్టెడ్ స్క్రీమింగ్, హీ స్టార్టెడ్ యెల్లింగ్, క్రయింగ్. అక్కడంతా ఇట్లా కారేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టక్ అయిపోయినాయి వాటర్ అనేది. సో ఆ వేడి అనేది థర్మల్ ఉండేసరికి లోపల కొట్టేసింది. ఆ వేడి అంతా కొట్టేసేసరికి ఆ పైన లేయర్ ఉన్న స్కిన్ అంతా ఇట్లా ఆ థర్మల్కి అతుక్కపోయి మేము అదేంటి పింక్ కనిపిస్తుంది అదేంటి అని చెప్పేసి షర్ట్ తీసేవరకు ఆ షర్ట్కి మొత్తం అంతా స్కిన్ అంతా అతుక్కొని వచ్చేసింది. అప్పటికే లేచిపోయింది స్కిన్. ఫుల్ అలసిపోయి ఉన్నాను అని చెప్పేసి లైక్ ఒక నాప్ వేసుకుందాం అని చెప్పేసి నేను పడుకున్నాను. లైక్ 5:30, 6 అరౌండ్ అవుతుంది అట్లా. ఆ టైంలో ఫుల్గా ఏడుపులు వినిపిస్తున్నాయి నాకు. అసలు ఎట్లా అంటే లిటరలీ నేను నిద్ర నుంచి లేసి వచ్చి ఐ వాజ్ లిటరలీ ఇన్ షాక్ అనమాట మా బాబుని ఆ సిచ్యువేషన్లో చూసి. 1 week మాత్రం 10 days వరకు హారబుల్ ఉండే సిచ్యువేషన్. అయితే నేను ఎందుకు వీడియో చేయలేదు ఇమీడియట్గా అంటే లిటరలీ మేము దుబాయ్ నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే ఈ ఇన్సిడెంట్ అయ్యింది. మేమందరం పెద్ద షాక్లో ఉండిపోయాము, నేను కానీ మా హస్బెండ్ కానీ. అసలు ఏంది ఇది మంచిగా ట్రిప్ అంతా బాగా జరిగింది అని అనుకుంటే ఇట్లా అయిపోయింది అని చెప్పేసి నేను మాత్రం ఒక్క 5 days వరకు అట్లే బ్లాంక్ ఉండే అనమాట. ఏదో తిన్నావా ఉన్నావా అన్నట్టు. మా బాబుకి కూడా నేను ఈ వీడియో త్రూ ఇట్లా ఎక్స్పోజ్ చేయాలి, ఒక వీడియో చేయాలి అని అనుకోలేదు. అది కొంచెం తగ్గాక నేను వీడియో చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. బట్ బాబు సపోర్ట్ చేయలేదు. పాస్ట్ 10 days నుంచి అనుకుంటున్నాను వీడియో చేద్దాం అని చెప్పేసి. నేను ఈ వీడియోస్ త్రూ లైక్స్ సంపాదించుకోవాలి, సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవాలి, లైక్ నా వ్యూవర్షిప్ని పెంచుకోవాలి అని చెప్పేసి వీడియో అయితే చెయ్యట్లేదు. ఇలాంటి ఒక వీడియో కూడా చేస్తాను, నీ బాబుని ఎందుకు అట్లా ఎక్స్పోజ్ చేస్తున్నావు. ఐ నో లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా వెనకాల మాట్లాడుకునే దాని గురించి నేను అసలు పట్టించుకోను. సో వాట్ ఐ వాంట్ టు యాక్చువల్లీ టెల్ ఇస్ లైక్ నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పిల్లలతో ఇట్లాంటివి జరగాల్సినవి రాసిపెట్టుంటే పక్కా జరుగుతాయి. బట్ దెన్ హౌ వీఆర్ ఫేసింగ్, హౌ వీఆర్ హ్యాండ్లింగ్ దట్ సిచ్యువేషన్ అండ్ ఎట్లా మనం కిడ్నీ హ్యాండిల్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి ఒక సిచ్యువేషన్స్ అయినప్పుడు
మనం చేయాల్సిన ఫస్ట్ ప్రికాషన్స్ ఏంటంటే కూల్ డౌన్ చేయడానికి ఫస్ట్ వాటర్ అద్దేసి హనీ రాసామన్నమాట. హనీ ఏంటంటే లైక్ ఇట్ విల్ కూల్ డౌన్ యువర్ బాడీ అని రియాక్షన్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి, స్కిన్కి లైక్ ఇన్ఫెక్షన్ కూడా ఏం అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి మేము ఇమీడియట్గా హనీ అప్లై చేసాము. అండ్ ఎవ్రీబడి వాజ్ బ్లాంక్, అసలు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. లైక్ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. ఏర్పులు అవి ఇవి వినిపిస్తున్నాయి. నేను బయటకు వచ్చి చూసేవారికి దేవర్ లైక్ అప్లయింగ్ హనీ, స్కిన్ మొత్తం ఇక్కడంతా లేసిపోయింది. ఇట్లా ఇదంతా లేదు, అసలు స్కిన్నే లేదు నేను చూసేవారికి. లిటరలీ అసలు ఏం అర్థం కాలేదు నాకు, ఏమైంది ఏంటి అని చెప్పేసి అంటుంటే యూ డోంట్ షౌట్ వాడికి కాలింది, హాట్ వాటర్ పోసుకున్నాడు పైన అంటే హాట్ వాటర్ ఎక్కడివి అసలు ఏంటి ఏం అర్థం కాలేదు నాకు. లిటరలీ బ్లాంక్ అయిపోయినాను. అండ్ దెన్ వీ ఇమీడియట్లీ రష్డ్ హిమ్ టు హాస్పిటల్. ఏం చేస్తారంటే ఫస్ట్ మా బాబుకి ఈ సిల్వర్ ఎక్స్ ఆయింట్మెంట్, సో ఈ ఆయింట్మెంట్ పెట్టారనమాట సిల్వర్ ఎక్స్. ఇది మీ దగ్గర పెట్టుకోండి, ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, ముందు జాగ్రత్త కోసం నేను చెప్తున్నాను. సో ఈ ఆయింట్మెంట్ అప్లై చేశారు ఫస్ట్. ఈ ఆయింట్మెంట్ అప్లై చేసి దానిపైన కోల్గేట్ ఉంటుంది, వైట్ కోల్గేట్ పేస్ట్. సో ఆ వైట్ కోల్గేట్ పేస్ట్ అనేది అప్లై చేశారనమాట. వై? బికాజ్ ఇట్ విల్ కూల్ డౌన్, అంటే ఆ పార్ట్ని కూల్ డౌన్ చేస్తుంది అని చెప్పేసి, మంట రాకుండా ఇచ్చింగ్ రాకుండా చేస్తుంది అని చెప్పేసి అదంతా అప్లై చేశారు మా బాబుకి. నేను ఫోటో పెడతాను. అదంతా అట్లనే ఉండమన్నారు, నైట్ అంతా అట్లనే ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నారు. వై? బికాజ్ మా బాబు ఊసేసినా అని అంటున్నాడు వాటర్, బట్ అది భయంతో చెప్తున్నాడా అని, లేకపోతే అవన్నీ ఇట్లా పోసుకున్నప్పుడు పైన పడితే అయ్యిందా, అది వాడు మింగేసినా కూడా మాకు అబద్ధం చెప్తున్నాడా, ఏమి తెలీదు. లిటరలీ ఆ రోజు నైట్ మాత్రం అసలు ఎవరికి నిద్ర లేవు. ఒక 5 days వరకు కాదు, అసలు మేము మనుషులమే కాదు. ఫస్ట్ దీంట్లో నుంచి బయట పడేయాలి మా బాబుని, అదొకటే పెట్టుకున్నాను నా ఎయిమ్. డైలీ ఒక 15 days వరకు డైలీ వి వెంట్ టు హాస్పిటల్, వి వెంట్ టు డ్రెస్సింగ్. హీ రికవర్డ్ వెరీ సూన్. నేను ఎందుకు ఈ వ్లాగ్ చేస్తున్నానంటే ప్లీజ్ బీ కేర్ఫుల్. మీ కిడ్స్కి ఏదన్నా లైక్ ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే నేను చెప్తాను కదా, ఆయింట్మెంట్ అండ్ కోల్గేట్ పేస్ట్ ఫస్ట్ అవి అప్లై చేయండి. ఈ ఆయింట్మెంట్ కానీ ఆ పేస్ట్ కానీ, పేస్ట్ అందరి ఇళ్ళలో ఉంటుంది. సో ఆ పేస్ట్ అనేది పెడితే కొద్దిగా కూల్ డౌన్ అవుతారు, పిల్లలు సెటిల్ డౌన్ అవుతారు. సో నేను ఇంత పర్టిక్యులర్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలా మందికి తెలీదు కోల్గేట్ పేస్ట్ అనేది వాడతారు కాలిన దగ్గర అనేసి. సో ఇది మనకు క్విక్గా అవైలబుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ వాట్ హ్యాపెన్ టు మై కిడ్. అండ్ కమింగ్ టు మై దుబాయ్ ట్రిప్ వ్లాగ్స్, కావాలనే నేను బ్లాగ్స్ అయితే పెట్టట్లేదండి. యాక్చువల్లీ నా ప్లాన్ ఏముండే అంటే వచ్చిన నెక్స్ట్ డే తర్వాత నుండి లైక్ ఐ థాట్ ఆఫ్ ఎడిటింగ్ అండ్ బ్లాగ్స్ అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. బట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఇలా అయ్యేసరికి మా బాబుకి నేను అవన్నీ పక్కన పెట్టేశాను. ఫస్ట్ నా బాబు క్యూర్ అవ్వడం ఇంపార్టెంట్ నాకు అని చెప్పేసి పక్కకు పెట్టేసినాను. ఇలా జరిగేసరికి నాకు మొత్తం మా వాడంతా చూడంగానే ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. అంతా లైక్ ఆ మెమరీస్ అన్నీ, ఆ హ్యాపీనెస్ కానీ లైక్ అవన్నీ వాష్అవుట్ అయిపోయినాయి నా బ్రెయిన్ల నుంచి. ఈ మినిట్ వరకు కూడా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవి టచ్ చేయలేదు, చూడలేదు దాన్ని. ఎలా ఉన్నాయి దాని ఎడిటింగ్ అదంతా టైం పడుతుంది కదా. సో ఈ వన్ వీక్ to 10 days స్పాన్ ఆఫ్ టైంలో ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. పక్కా నా నుంచి బ్లాగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. నేను పెట్టకుండా మాత్రం అస్సలు ఉండను. ఫైన్, హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. లైఫ్లో చాలా జరుగుతాయి, బట్ దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాము, ఎంతవరకు హ్యాండిల్ చేస్తున్నాము అనేదే ఇట్ ఈస్ ఆల్ అబౌట్. మా బాబు అయితే క్యూర్ అయిపోయాడు. కొంచెం ఆ స్కిన్ ఆ మార్క్స్ అనేది తగ్గాల్సి ఉంది, అయిపోతాయి, అవి కూడా అయిపోతాయి. ఎందుకంటే హీఈస్ వెరీ స్ట్రాంగ్. కిడ్స్ ఉన్న మామ్స్కి, స్పెషల్లీ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. లైక్ నాట్ ఓన్లీ లైక్ కిడ్స్, ఎవరికైనా కూడా సడన్గా పాలో నీలో చాయో ఏదో పడినప్పుడు లైక్ స్కిన్ బర్న్ అయినప్పుడు ఇలాంటి ఒక ప్రికాషన్స్ తీసుకుంటారని చెప్పేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను నేను. మా బాబు ఇప్పటికీ ఇంకా లైక్ హాస్పిటల్ అన్నా, ఇంజెక్షన్ అన్నా, లేకపోతే డాక్టర్ అన్నా, అండ్ ఈ వేడి నీళ్ళు పడేసరికి వేడి అన్నా కూడా భయం వేస్తుంది వాడికి. ఇంకా ఫియర్ అనేది పోలేదు వాడికి 1 month అయినా కూడా. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మా బాబుకి జరిగింది చాలా చిన్నదాంతో పోయింది, దిష్టి పోయింది దుబాయ్ వెళ్ళేసి వచ్చినందుకు, అది ఇది అని చెప్పేసి అన్నారు చాలామంది. యా దట్స్ ఓకే, అంటే లైక్ చిన్నదాంతో పోయింది వాడికి, కరెక్టే. బట్ వాడేజ్కి అది పెద్దదే కదా. మనకి నువ్వు వంట చేస్తున్నప్పుడు కొద్దిగా ఇట్లా ఆయిల్ ఏదో చేయి పైన పడితేనే మనకి అది ఒక లైక్ 2 days వరకు 3 days వరకు ఇట్లా ఒక టార్చర్, ఒక పెయిన్ లాగా ఉంటుంది చిన్నదానికే. బట్ వాడికి అంత పెద్దగా అయ్యింది, వాడి ఏజ్కి అదైతే ఎక్కువే కదా. వాడికి ఇట్లా మొత్తం ఇదంతా అయ్యేసరికి ఆ కోల్గేట్ పేస్ట్ పెట్టడం వల్ల
లైక్ ఏమంటారు ఆయింట్మెంట్ పెట్టడం వల్ల మొత్తం అంతా వాడి దగ్గరికి వెళ్తే మేము ఆ నీచు వాసన అంటారు కదా, కౌసు వాసన, అది వచ్చేదనమాట. బట్ అది వాడు ఒక 10 days భరించాడు ఆ స్మెల్ని. వాడి ఏజ్కి అది ఎక్కువే కదా. ఎంత స్ట్రాంగ్గా హ్యాండిల్ చేసినామంటే నేను ఐ వాజ్ అబౌట్ టు లైక్ ఏడుపు వచ్చిన ప్రతిసారి, గట్టిగా ఏడుపు వచ్చిన ప్రతిసారి అప్పటి వరకు ఆపుకొని ఉన్నాను నేను. లైక్ స్ట్రాంగ్ ఉండాలి, నా బాబు ముందు నేను ఏడవద్దు అని చెప్పేసి అట్లా స్ట్రాంగ్ ఉండే అనమాట నేను. ఇంకా నా వల్ల అవ్వలేదు. అందరూ అడిగేసరికి మా పెద్దమ్మ వాళ్ళ ఫంక్షన్లో బర్స్ట్ అవుట్ అయిపోయాను. ఫుల్ ఏడ్చినాను ఆ రోజైతే నేను. బట్ దాని తర్వాత ఎంత ఫ్రీ అయ్యానంటే, ఎంత స్ట్రాంగ్ అయ్యానంటే నేను వాడిని చూసుకోవడమే పనిగా పెట్టుకొని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 to 15 daysలో వాడిని మళ్ళీ క్యూర్ చేసేసిన నేను. అంత స్ట్రాంగ్గా ఫైట్ చేసినాం మేము, ఈ ఫ్యామిలీ అందరం కలిసి అంత ఫైట్ చేసి మా వాడిని మళ్ళీ నార్మల్ చేసేసినాము. అండ్ ఇప్పుడు చూడండి ఎంత బాగా లైక్ ఐ కెన్ హగ్ హిమ్, ఐ కెన్ కిస్ హిమ్. ఇవన్నీ మిస్ అయినాను నేను నా బాబు దగ్గర నుంచి. ఈజ్ లైక్ వెరీ స్ట్రాంగ్ బాయ్ కదా. యు ఆర్ అ స్ట్రాంగ్ బాయ్ రైట్? ఎస్, యు ఆర్ అ స్ట్రాంగ్ బాయ్. అండ్ చాలా 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 పాపం మస్తు బాధపడ్డాడు, మస్తు ఏడ్చిండు. ఏంటి హాస్పిటల్ వెళ్దామా మళ్ళీ? చూసినారా, హాస్పిటల్ అనగానే భయపడతాడు అనమాట. ఇట్లా ఇది ఓవర్ యాక్షన్ కాదు, నిజంగానే ఇట్లా భయపడతాడు. ఇదన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఒక కంట కనిపెడుతూనే ఉండండి పిల్లల్ని. అలాంటి కిడ్స్ ఉన్న పేరెంట్స్కి వ్లాగ్ని షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి. ఇది నా కోసం నేను అడగడం లేదు. మీరు ఇచ్చే ప్రతి లైక్ నా వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. ఫస్ట్ ఎయిడ్ అనేది ఇంట్లోనే చేసుకుంటే ఆ రియాక్షన్ అనేది ఇంకా డీప్గా వెళ్ళకుండా ఉంటుంది అని చెప్పేసి నా ఇంటెన్షన్. ఐ థింక్ యూ లైక్ దిస్ వ్లాగ్. సో యా, bye, take care, see you all in the next vlog.